హలో ఆల్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేము గోల్డ్ షాపింగ్ చేసామండి. సో దాని రిలేటెడ్ వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏం తీసుకున్నాను, ఏం కొనుక్కున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యానివర్సరీ డేలో ఫస్ట్ అయితే మేము చేసింది ఒక ప్లాంట్ అయితే తీసుకుందాం అనుకున్నామండి. ఫస్ట్ ఇయర్ కదా ఇది. సో ఒక ప్లాంట్ అయితే తీసుకొని ఇంటి దగ్గర అయితే వేద్దాం అనుకున్నాం. ఎన్ని ఇయర్స్ అవుతున్నా అది మనకు గుర్తుగా ఉండిపోతుంది కదా చెట్టు అన్నది. సో అందుకని మేమైతే నర్సరీకి అయితే వెళ్ళి ఒక రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఒక ప్లాంట్ నాటాలని చెప్పి ఇట్లా పెట్టుకున్నాం, ఒక చిన్న రూల్. సో ఈ నర్సరీ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. చాలా మంచి మొక్కలు ఉన్నాయి. బట్ మాకు టైం సరిపోక ఓన్లీ ఒక ప్లాంట్ అయితే తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ మేమైతే శివాలయానికి వెళ్ళామండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకొని రిటర్న్ అయితే వచ్చేసి అనకాపల్లిలో ఉన్న నూకలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 12:30 అయింది కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ లేరు. మాకు వెళ్ళగానే దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అంటే మేము వెళ్తున్నప్పుడు ఇంకా కొత్త టెంపుల్ అయితే ఓపెన్ కాలేదు. సో వేరే టెంపుల్ దగ్గర అయితే అమ్మవారి విగ్రహం ఉంది, దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడే అన్నదానం అయితే భోజనం కూడా మేము అక్కడే చేసేసాము. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అదే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్ అనమాట. సో దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే అనకాపల్లిలో ఉన్న ఖజానా షాప్కి అయితే వెళ్ళాము. సో ఎప్పటి నుంచో నాకు ఇయర్ రింగ్స్ బుట్టలు తీసుకోవాలని ఉండేది. నా దగ్గర ఒక చిన్న బుట్టలు ఉన్నాయన్నమాట. సో అవి ఎక్స్చేంజ్ ఇచ్చేసి మేము కొత్తవి అయితే తీసుకుందాం అనుకున్నాము. అండ్ ఆ ఎక్స్చేంజ్కి ఎక్కువ అమౌంట్ అయితే రాదు. సో మేము లాస్ట్ ఇయర్ మా పెళ్ళి అయిన 1 మంత్ తర్వాత మేమిద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఒక గోల్డ్ స్కీమ్ అయితే మేము స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్ ఇది 11 months మా యానివర్సరీకి వచ్చిందనమాట. సో ఈ స్కీమ్ ద్వారా మేము తీసుకున్నాము. ఒక్కటేసారి గోల్డ్ రేట్ ఇంత ఉండగా అమౌంట్ పెట్టి అయితే మేము తీసుకోలేదు. చాలామంది అనుకుంటారు కదా, చూసేసి గోల్డ్ కొనేసుకుంటున్నారు, అది ఇది ఇంత రేట్ ఉన్నా అని కూడా. సో అలా ఏం లేదండి. స్కీమ్ ఇది కంప్లీట్గా స్కీమ్ మీద మేము తీసుకున్నాము. సో నేను ఇయర్ రింగ్స్ అండ్ అత్తయ్య అయితే ఒక చిన్న జ్యువెలరీ తీసుకున్నారు, నెక్ సెట్. సో తనకి ఓల్డ్ మోడల్ ఈ టైప్ అయితే ఇష్టం. సో తను ఇది చూస్ చేసుకున్నారు. అండ్ నేను ఆ స్కీమ్ కంప్లీట్ అయిన డాక్యుమెంట్స్ అయితే మేము ఫిల్ చేస్తున్నాము. సో డాక్యుమెంట్స్ అవి ఫిల్ చేసిన తర్వాత మేమైతే ఐటెం చూస్ చేసుకున్నాము ఆల్రెడీ. సో నేనైతే ఈ టైప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఈ బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ నెక్ సెట్ అయితే చూస్ చేసుకున్నాము. టోటల్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ పడిందో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇంత పర్చేస్ చేసినందుకు మాకైతే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు దిస్. థ్యాంక్ యూ మై హస్బెండ్. తను స్టార్ట్ చేశారు ఇదంతా. అండ్ లాస్ట్లో మేము డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.